విశ్వవ్యాప్తంగా ఉన్న మన హ్యూమన్ రేస్ అందరికి కూడా చాలా అతి ముఖ్యమైన టాపిక్. దీన్ని వ్యాధి నిరోధక శక్తిని, మన ఇమ్యూనిటీని పెంచుకోవటం ఎలా, మెయింటైన్ చేసుకోవటం ఎలా, తగ్గితే వచ్చే ఇబ్బందులు ఏంటి, ఎందుకు తగ్గుతుంది, ఎందుకు ఎలా పెంచుకోవాలి, వీటి గురించి మనం మాట్లాడుకుందాం. చిన్న పిల్లల నుంచి తీసుకుంటే ఇమ్యూనిటీ అనేది పసిపిల్లాడుగా ఉన్నప్పటి నుంచి మనం చూసుకోవాలి. ఎలా అంటే ఎవరైతే చనుబాలు తల్లితో వచ్చిన ఫస్ట్ మిల్క్లో వచ్చే దాన్ని కొలెస్ట్రామ్ అంటారు, తెలుగులో ముర్రుబాలు అంటారు. సో ఈ పాలని తీసుకోవటం ద్వారా వాళ్ళకి న్యాచురల్ ఇమ్యునైజేషన్ జరిగిపోతుంది. ఇది విశ్వవ్యాప్తంగా అందరికీ తెలిసిందే, బట్ స్టిల్ మళ్ళీ మన వీక్షకుల కోసం ఒకసారి రిపీట్ చేస్తున్నాం. సో ఎవరైతే తల్లి పాలు తాగుతారో వాళ్ళకి ఈ ఇమ్యూనిటీ అనేది న్యాచురల్గా లభిస్తుంది. ఎవరైతే ఈ డబ్బా పాల మీద, ఆర్టిఫిషియల్ మిల్క్ మీద డిపెండ్ అవుతారో వాళ్ళకి కంపేర్ చేసుకుంటే తల్లి పాలు తాగే ఈ కేటగిరీకి, డబ్బా పాలు తాగే కేటగిరీకి వాళ్ళకి వ్యత్యాసం చాలా కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది. ఎలా అంటే తల్లిపాలు తాగే పిల్లల్లో న్యాచురల్ ఇమ్యూనిటీ వాళ్ళు పొందుతారు. వాళ్ళకి దీర్ఘకాలమైన వ్యాధుల గురించి కానీ ఇంకా కొన్ని అధ్యయనాలు కూడా చెప్తున్నాయి వీళ్ళు క్రానిక్గా డిసీజెస్ గురయ్యే అవకాశం ఉందని. తర్వాత చిన్న చిన్న ఫ్లూస్ కూడా ఎవరైతే తల్లిపాలు తాగని వాళ్ళకి మామూలు ఇన్ఫెక్షన్స్ కూడా వాళ్ళకి ఈ అటాక్ జరిగే ఛాన్సెస్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ. సో ఇది ఫస్ట్ కీ. చాలామంది ఆఫీస్ వాళ్ళ జాబ్ వృత్తిపరంగా కానీ, ఈ ఆఫీస్కి వెళ్ళటం వల్ల కానీ, టైం వల్ల కానీ, ఈ పిల్లల్ని అశ్రద్ధ చేసి వాళ్ళకి డబ్బా పాలకి అలవాటు చేసి ఈ ఆర్టిఫిషియల్ మిల్క్ అలవాటు చేయటం వల్ల వాళ్ళు అడల్ట్రేటెడ్ మిల్క్ బారి కూడా పడి వాళ్ళ వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. అడల్ట్రేటెడ్ మిల్క్ అంటే కృత్రిమ పాలని ఇల్లీగల్ వ్యవస్థల ద్వారా తయారు చేయబడిన వాటిని కల్తీ పాలు లేదా అడల్ట్రేటెడ్ మిల్క్. మన దేశంలో ఈ అడల్ట్రేషన్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ కంపారిటివ్లీ డెవలప్డ్ నేషన్స్ లైక్ అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్ దేశాలతో చూసుకుంటే మన భారతదేశంలో కల్తీ వ్యవస్థని అరికట్టడంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. అందుకే ఎట్టి పరిస్థితుల్లో బయట దొరికే పాలని మీరు వీలైనంత వరకు నమ్మకుండా ఉండటమే మంచిది. వాళ్ళు మిల్క్ ప్రొడక్షన్ కోసం హార్మోన్స్ ఇస్తారు, స్టెరాయిడ్స్ ఇస్తారు. ఆ పాలు తాగిన వాళ్ళకి ఆ హార్మోనల్ చేంజెస్ జరిగి త్వరగా చిన్నపిల్లలే మెచ్యూర్గా అవటం, పీసీఓడి సమస్యలు, థైరాయిడ్ సమస్యలు, వ్యాధి నిరోధక శక్తి తగ్గటం, తర్వాత లాంగ్ టర్మ్లో లోపల గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్తో గ్యాస్ట్రైటిస్, అల్సరేటివ్ కొలైటిస్, క్రానిక్ దీర్ఘకాలమైన అతిసార వ్యాధులు, వీటిని బారిన పడి వాళ్ళు తరచూ ఈ హాస్పిటల్ చుట్టూ తిరిగి ఎక్కువ డబ్బులు, లక్షలలో డబ్బులు ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఒక చిన్న ఇమ్యూనిటీ లోపం వల్ల ఇంత పెద్ద అనర్థం జరిగే ఛాన్స్ ఉంటుంది. దీన్ని ఇంకా మనం డీటెయిల్గా స్టడీ చేయాల్సిన సబ్జెక్ట్ ఇది ఒక్క పూటలో ఒక ప్రోగ్రాంలో అయ్యేది కాదు. ఎందుకంటే 100 కారణాలు ఉన్నాయి. మన ఇమ్యూనిటీని డ్యామేజ్ మనమే చేసుకుంటున్నాం. మన సొంత చేతులతో, మన స్వహస్తాలతో, మన కాన్షియస్తో మనం ఇమ్యూనిటీని పాడు చేసుకొని జబ్బును బారిన పడి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం. ఇది ఒక కారణంగా చూసుకుంటే మనం ఇమ్యూనిటీని ఎలా పెంపొందించుకోవాలి అనే దాంట్లోకి వెళ్తే మన ఏన్షియంట్ ఇండియన్ సైన్స్ ఈజ్ వెరీ వాస్ట్ అండ్ వెరీ ప్రూవెన్ అండ్ ఎవిడెన్స్ బేస్డ్. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా మన శాస్త్రాలని అధ్యయనం చేసి మన ఇమ్యూనిటీని పెంపొందించే మన మూలిక గ్రంథాలని వాళ్ళు అధ్యయనం చేసి వాళ్ళు మన మెడిసిన్ పేటెంట్ తీసుకొని వాళ్ళు బిజినెస్ చేసుకొని వాళ్ళు వాడుతున్నారు. మన యోగాని వాడుతున్నారు. మన శాస్త్రంలో మనం చెప్పేవన్నీ కూడా మన డైలీ మన ఇంట్లో ఉండే కిచెన్, మన ఇంట్లో ఉండే ఒక గృహ సాంప్రదాయం కింద, గృహ వైద్యం కింద వస్తాయి ఇవన్నీ. సో దోస్ ఆర్ లైక్ ఫుడ్ సప్లిమెంట్స్. ఇంకా ఇమ్యూనిటీని పెంచుకునేది చిన్నప్పటి నుంచి చూసుకుంటే తల్లిపాలు రెగ్యులర్గా కనీసం 1 year అన్నా ఇవ్వండి. మీరు జాబ్ కంటే ఇంపార్టెంట్ మీ బేబీ భవిష్యత్తు ఇంపార్టెంట్ కాబట్టి, సో జాబ్కి లీవ్ పెట్టుకోను ఏదో ఒకటి పెట్టుకొని పాలు సంవత్సరం పాటు ఖచ్చితంగా ఇవ్వడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఓన్ బేబీ. తర్వాత ఇమ్యూనిటీని ఎవరో వచ్చి తీసుకపోరు, మన ఇమ్యూనిటీ తగ్గించరు. మనమే, మన లేజినెస్, మన బద్ధకము, మన నిర్లక్ష్యానికే మనం వీఆర్ పేయింగ్ ద ప్రైస్. ఎవరినో తిట్టుకోవటము, ఈ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ లోడ్ చేస్తున్నాయి, ఇట్లా దౌర్జన్యంగా దోచేసుకుంటున్నారు అని ఒకరి మీద నిందించడం చాలా ఈజీ. ఎందుకంటే మన తప్పులు కప్పించుకోవటానికి. ఎందుకు మన ఇమ్యూనిటీ ఎందుకు తగ్గుతుంది అంటే మన లైఫ్ స్టైల్, మన జీవన విధానం ప్రాబ్లం మన చేతులు మనం చేసుకుంటూ
మనం ఏదైనా ఇబ్బంది అయినప్పుడు హాస్పిటల్ ఉరుకుతాం, ప్రాణం కాపాడుకోవాలి కదా. మరి వాళ్ళకి హాస్పిటల్కి చాలా ఒక వ్యవస్థ, ఒక హాస్పిటల్ అనేది ఒక పెద్ద వ్యవస్థ. అది మెయింటైన్ చేయాలంటే కంపేర్ ప్రపంచ దేశాలన్నీ మన మెడికల్ టూరిజం కింద మన దేశంలో వచ్చి చేయించుకుంటారు. ఎందుకంటే అక్కడితో కంపేర్ చేసుకుంటే మన దగ్గర చాలా 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 చీప్. మన వైద్యం కాస్ట్ అనేది చాలా తక్కువ. ఇమ్యూనిటీ మన చేతుల్లో, మీ చేతుల్లో ఉంది. ఏ మందులలో లేదు, డబ్బులు పెట్టి మీరు కొనుక్కోలేరు. ఇట్స్ వెరీ వెరీ క్లియర్. ఎగ్జాంపుల్, సూర్యభగవానుడు లేవగానే సూర్యుడికి ఒక 45 నిమిషాలు దండం పెట్టండి డైరెక్ట్గా. ఆయనే మీకు ఇమ్యూనిటీ ఇస్తాడు. త్రూ విటమిన్ D3 అబ్జర్ప్షన్ బాగా అవుతుంది ఎండ వల్ల. సో అది చాలా మన బాడీలో ఉండే కాల్షియం అబ్జర్ప్షన్, బోన్స్ కానివ్వండి, చాలా మెటబాలిక్ ఫంక్షన్స్కి విటమిన్ D3 చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఇమ్యూనిటీకి కూడా హెల్ప్ అవుతుంది. తర్వాత మన మన భారతీయ శాస్త్రం ఏం చెప్తుందంటే ఆహారము, విహారము, ఔషధం. అసలు ఔషధం గురించి చెప్పరండి ఫస్ట్. ఔషధం ఈజ్ ద లాస్ట్ ఆప్షన్, వెరీ వెరీ లాస్ట్. ఆహారం, మనం తీసుకునే ఫుడ్, ఆహారమే ఔషధం అంటది మన శాస్త్రం. ఎందుకు ఆహారం ఔషధం? మనం ఏదైతే తీసుకుంటామో దాని పరిణామంలో వచ్చే ఏమేమి అవుతాయి అని చాలా డీటెయిల్గా కొన్ని వందల బుక్స్ దీని మీద ఉన్నాయి. లిటరేచర్ ఒక 3,000-5,000 BC నుంచి మనకు ఉన్నాయి ఈ లిటరేచర్. అవి డిస్ట్రాయ్ కాబడ్డాయి, దాన్ని కనుమరుగున పడిపోయాయి, తక్కువ చూడబడుతుంది. మనం ప్రాపర్ ఫుడ్ తీసుకుంటే. తర్వాత విహారం. విహారం అంటే మనం చేసే వ్యాయామం కానీ, మన పొద్దున్న నుంచి నైట్ వరకు మనం మన జీవన విధానం ఏమేమి చేస్తున్నాం దాన్ని విహారం కింద వస్తుంది, పరిగణించుకోవచ్చు. సో మనం ఆహారము, విహారం కరెక్ట్గా ఉంటే మన ఇమ్యూనిటీ కరెక్ట్గా ఉంటుంది, మన ఆర్గాన్స్ అన్నీ కరెక్ట్గా పనిచేస్తాయి, మన హార్మోన్స్ వాటి పనితీరు చక్కగా ఉంటుంది, ఏ వ్యాధి బారిన పడకుండా ఉంటారు. 99.5% మనం వ్యాధిగ్రస్తులు కాకుండా ఈ మన జీవన విధానం కరెక్ట్గా ఉంటే, మనం తీసుకునే ఫుడ్ దగ్గర నుంచి, మనం రోజు పొద్దున్న నుంచి ఏ టైంకి లేస్తున్నాము, ఎప్పుడు పడుకుంటున్నాము, ఇది క్రమబద్ధీకరణ ఒక శాస్త్రీయంగా పరంగా మనం ఫాలో అవుతే 95% మనకి ఏ జబ్బులు రావు, ఏ డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం లేదు. సో మనం చేసే పనితీరే ఒక వైద్యుడు. ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలి? తక్కువ ఉంది. ఎలా పెంచుకోవటం అంటే మన జీవన విధానాన్ని మార్చుకోవటం ద్వారా మన ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. ఇంకా అడిషనల్గా ఇమ్యూనిటీని పొందటానికి కొన్ని కొలెస్ట్రమ్స్, కౌ కొలెస్ట్రమ్ అంటారు, కొన్ని హెర్బల్ ఇమ్యూన్ బూస్టర్స్ ఉన్నాయి. సో వాటిని క్రమబద్ధకరంగా మనం తీసుకుంటుంటే మన ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. ఈ రికరెంట్గా వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవచ్చు.